ఆర్టికల్ 329 క్లాస్ బి. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ స్టేట్ ఎలక్షన్ పైన కానీ క్వశ్చన్ చేసే అధికారం ఓన్లీ త్రూ ఎలక్షన్ పిటిషన్నే ఉంటుంది అనేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఏదైనా పార్లమెంట్ ఎలక్షన్లో కానీ స్టేట్ ఎలక్షన్స్లో కానీ ఇది తప్పు లేకపోతే ఏమైనా తప్పు జరిగింది అని క్వశ్చన్ చేయడానికి ఎట్లా చేయాలి? త్రూ ఎలక్షన్ పిటిషన్ మాత్రమే చేయాలి. ఓకే, సో ఎన్పి పొన్నుస్వామి వర్సెస్ రిటైరింగ్ ఆఫీసర్ నమ్మక్కల్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఓఆర్ఎస్ 1952 ఈ కేసులో ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ప్రాసెస్ని నోటిఫై చేసినాక కోర్టు ఇంటర్వీన్ అవ్వడానికి లేదు అనేసి చెప్పింది. అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో సెక్షన్ 80 కింద ఎలక్షన్స్ని క్వశ్చన్ ఆర్ ఛాలెంజ్ చేయడం ఓన్లీ ఎలక్షన్ పిటిషన్ ద్వారానే చేయొచ్చు అనేసి చెప్తుంది. అండ్ ఈ ఎలక్షన్ పిటిషన్ కన్సర్న్డ్ హైకోర్టు దగ్గర అది కూడా త్రూ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ద్వారా ఎలక్షన్ పిటిషన్ అనేది మనం ఫైల్ చేయొచ్చు.